ఎవ్రీవన్. సో మాన్సూన్లో మీరు ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మహారాష్ట్ర వెళ్లాల్సిందే. నేనైతే చాలా రీసెర్చ్ చేసి ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. 3 days అనమాట. ఈ ప్లాన్ కనుక ఫాలో అయ్యారంటే మహారాష్ట్రలో ఈ మాన్సూన్లో అయితే సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఈ వీడియోతో కలిపి నేను 3 videos అయితే అప్లోడ్ చేస్తున్నాను యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్. డే 1 అయితే మేము లవాసా అనే ప్లేస్కి విజిట్ చేశాము. డే 2లో అద్రే ఫారెస్ట్కి జంగిల్ ట్రెక్కి వెళ్ళాము. డే 3 వచ్చేసి లోగఢ్ ఫోర్ట్ విజిట్ చేశాము. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ 3 parts ఫుల్గా చూసేయాల్సిందే. అంతకంటే ముందు మీరు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా జర్నీ డీటెయిల్స్కి వస్తే మా ట్రిప్ని మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాం. ఎంతో మంది వెళ్ళలేదు, నేను మా తమ్ముడు ఇద్దరు మాత్రమే వెళ్ళామన్నమాట. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎవ్రీడే ముంబై ఎక్స్ప్రెస్ ఉంటుంది నైట్ 10:40కి. ఆ ట్రైన్ మనం పూణే వరకు బుక్ చేసుకోవాలి. ఈ ట్రైన్ స్లీపర్ కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ మాత్రమే. నేనైతే 1 month బ్యాకే బుక్ చేసేసాను. ఒకవేళ మీకు టికెట్స్ దొరకకపోతే తత్కాల్లో అయితే ట్రై చేయొచ్చు. మనమైతే పూణే జంక్షన్ కి మార్నింగ్ 8:30 or 9కి అయితే రీచ్ అయిపోతాం. లాస్ట్ మంత్ వచ్చా, మేలో వచ్చాను నేను, జూన్ 1st వచ్చా. అయితే మేము వేసిన ప్లాన్లో డే 1కి బైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బైక్ రెంటల్ తీసుకుందాం అనుకున్నాము, కానీ మాకు తెలిసిన ఫ్రెండ్ వచ్చేసి మాకు బైక్ అయితే అరేంజ్ చేశాడు. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలోనే కొన్ని హోటల్స్ చూసి ఒక హోటల్ అయితే తీసుకున్నాము. 2 daysకి మేము మంచిగా బుక్ చేసేసుకున్నాము. కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువైంది. పర్ డే వచ్చేసి 1500 ఛార్జ్ చేశారు. చాలా సేపు వెతికి అంత టైము లేదు మాకు. సో దానివల్ల లాస్ట్గా ఏది దొరికితే అది తీసుకున్నాము. సో బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంది, బట్ స్టిల్ ఓకే. ఇంకా రూమ్లో ఫ్రెష్ అయిపోయి అరౌండ్ 11-11:30కి అయితే బయటకు వచ్చేసాము. ఎలాగో మన దగ్గర బండి ఉంది కాబట్టి మంచిగా పెట్రోల్ కొట్టించేసాము ఒక 300 రూపీస్కి. ఇంకేమైనా కుక్ చేసుకుందామని చెప్పేసి మేము కొన్ని సామాన్లు కూడా తెచ్చుకున్నాం అనమాట. సో దానికోసం మ్యాగీ ప్యాకెట్లు, చికెన్ ఇవన్నీ కొనుక్కున్నాము. ఇవి కొనుక్కొని అయితే మా ట్రిప్ని స్టార్ట్ చేసాము. మీరైతే ఏమైనా బైక్ రెంటల్స్ ట్రై చేయొచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అందులో ట్రై చేయండి, అవి బాగానే ఉంటాయి. డే 1 రోజు అయితే మేము మంచి రోడ్ ట్రిప్ని అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. అందుకే నేనైతే ఈ ప్లేస్ లవాసాని అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళడానికి మనకి 2 routes చూపిస్తుంది. అందులో మీరు తెమ్గర్ అనే ఒక ప్లేస్కి లొకేషన్ పెట్టుకొని అక్కడి నుంచి లవాసా అయితే వెళ్ళండి. మనకి పూణే నుంచి లవాసా అయితే 70 to 75 kilometers దాకా చూపిస్తుంది. అయితే మేము వెళ్ళినప్పుడు మన గూగుల్ మ్యాప్స్ గురించి తెలిసిందే కదా, అది షార్టెస్ట్ పాత్ చూపిస్తుంది. ఒక పిచ్చి బురద గుంతలోంచి చూపించింది. అదంతా వచ్చేసరికి మేము మొత్తం బురద అయిపోయింది. మా కాళ్ళు, మా బండి మొత్తం. ఇక్కడ దాకా అయితే వచ్చాము. వచ్చి షాప్ ఆయన అడిగితే అదంతా బురద రోడ్డు, కాకపోతే మీరు 10 kilometers కొంచెం అవాయిడ్ చేసి వచ్చారు, మంచిగా టైం సేవ్ అయింది అని అన్నాడు. కానీ అది రావడానికి మాకు చాలా చుక్కలు కనిపించాయి. సో ఇక్కడికి వచ్చేసి పొద్దు నుంచి తినలేదు కాబట్టి తినేసి మళ్ళీ ఘాట్ అయితే ఎక్కేసాము. సగం దూరం వరకు మనకి మొత్తం సిటీ ఉంటుంది. ఆ దాటి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా అడవిలాగే ఉంటుంది అనమాట. ఆ జర్నీని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదేంటో కొంతసేపు వాన పడిద్ది, కొంతసేపు వాన పడదు, కొంతసేపు రెయిన్ కోట్ వేసుకుంటాం, కొంతసేపు రెయిన్ కోట్ తీసేస్తాం. ఇంక ఇలా అవ్వదని చెప్పేసి మొత్తం రెయిన్ కోట్ వేసుకునే కూర్చున్నాం మేము మొత్తం జర్నీ అంతా. సో నేనైతే లొకేషన్ తెమ్గర్ అని పెట్టమని చెప్పాను కదా. సో తెమ్గర్ వరకు రీచ్ అయితే మనం ఈ డ్యామ్ అయితే చూడొచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు అంత వర్షం పడట్లేదు. మళ్ళీ రెయిన్ కోట్ సెటప్ అంతా తీసేసి ఇట్లా మంచిగా స్టైల్ గా చాలా ఫోటోలు అయితే దిగేశాను. ఇక్కడ చూడడానికి ఫ్రెష్ గానే కనిపిస్తున్నాను, కానీ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం రెయిన్ కోట్ వేసుకొని ట్రావెల్ చేయాలి, లేదంటే ఫుల్ తడిసిపోతాం. శాంపుల్ కి మా తమ్ముడు సెటప్ చూపిస్తున్నాను చూడండి. ఆ డ్యామ్ దాటి ముందుకు వస్తే ఈ తెమ్గర్ రిజర్వాయర్ అయితే చూడొచ్చు. ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా మీరు ఆగి మంచిగా ఫొటోస్, వీడియోస్, నేచర్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తెమ్గర్ డ్యామ్ నుంచి మనం కొండ అయితే ఎక్కుతాం అనమాట. అన్ని వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. అలా అని చెప్పి మనం ప్రతి చోట ఆగలేం కదా. మేము ఆల్రెడీ చాలా లేట్ గా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఎక్కడ ఎక్కువ ఆగలేదు. అండ్ మధ్యలో మీకు ఆకలేస్తే ఇలాంటి కొన్ని బడ్డీ కొట్లు ఉంటాయి. అక్కడ మాక్సిమం మీకు కార్న్, మ్యాగీ, వడాపావ్ ఇలాంటివి దొరుకుతాయి, కావాలంటే తినొచ్చు. ఇక్కడ ఈ కొండెక్కిన దగ్గర నుంచి వెదర్ అయితే ఎన్ని రకాలుగా చేంజ్ అయింది అంటే, ఒకసారి ఫాగీ వెదర్, ఒకసారి చినుకులు పడతాయి, ఒకసారి పెద్దగా వర్షం పడిద్ది. చాలా బాగుంది అసలు ఫీల్ అయితే. అక్కడి నుంచి మనం లవాసాకి వెళ్ళే రూట్లో మనకు ఒక చెక్ పాయింట్ ఉంటుంది. అక్కడ మనకి 200 అయితే కలెక్ట్ చేస్తారు 2-wheelerకి. అదే 4-wheeler అయితే 500 టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. చూసారుగా సెటప్ అలా ఉంటుంది అనమాట. దిగి మంచిగా స్టైల్గా ఫోటోలు తీసుకోవాలి, మళ్ళీ రెయిన్ కోట్లు వేసేసుకోవాలి. ఇంకా లవాసా ఎంట్రీ పాయింట్ తర్వాత అన్ని ఇట్లాంటి చిన్న వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం చినుకులు పడుతున్నాయి. స్లోగా అవన్నీ అయితే చూసుకుంటూ కింద దాకా వెళ్ళిపోయాము. అసలు ఈ లవాసా అనేది ఏం ప్లేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పిక్చర్స్ లో డిస్ప్లే చేస్తున్న లొకేషన్ పేరు పోర్టోఫినో. ఇది ఇటలీలో ఉందన్నమాట. సేమ్ ఇదే లొకేషన్ లాగా రెప్లికేట్ చేద్దామని మహారాష్ట్రలో లవాసా అనే ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా వరకు కన్స్ట్రక్ట్ చేశారు. అందులో టౌన్షిప్, కాన్ఫరెన్స్ హాల్స్, ఇలా ఒక సొసైటీలా నిర్మిద్దామని అనుకున్నారు. కానీ చాలా రీజన్స్ వల్ల
అవన్నీ ఆగిపోయాయి అనమాట. ఇప్పుడు ఈ సిటీని గోస్ట్ సిటీ అంటారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు, సగం సగం కట్టేసిన బిల్డింగ్స్ అండ్ అక్కడక్కడ జస్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారనమాట. ఇది ఒక హిల్ స్టేషన్ అవ్వడం వల్ల ఇక్కడికి రోడ్ ట్రిప్ రావడానికి చాలా బాగుంటుంది అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది టూరిస్టులు ఇలా బండి మీద కానీ కార్ మీద కానీ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి మనకు వెళ్ళడానికి ఏం ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఓన్ ట్రాన్స్పోర్ట్ లోనే విజిట్ చేయాలి. ఈ ప్లేస్ కి చాలా మంది టౌన్షిప్ బ్యూటీని చూడడానికి వస్తారనమాట. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, కాన్ఫరెన్స్ హాల్స్, చాలా టౌన్షిప్ లాగా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇది ఎవ్వరికి ఉపయోగపడకుండా పోయింది. మనకి లవాసా సిటీ టాప్ వ్యూ మొత్తం ఒక పాయింట్ నుంచి చూడొచ్చు. ఇది మనకి మ్యాప్స్ లొకేషన్లో కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీద నించొని చాలా మంది పిక్స్ అయితే దిగుతూ ఉంటారు. ఇలా ఈ వ్యూలో అయితే లవాసా సిటీ మొత్తం కవర్ అవుతుంది. మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం పడతానే ఉంది, ఆగుతానే ఉంది, అసలు మాకు గ్యాప్ ఇవ్వలేదు. సరిగ్గా వ్యూ చూడలేకపోయాం, కొంచెం ఫాగీగా చూసామన్నమాట. అయినా కూడా వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ వ్యూ. అయితే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా కొన్ని అరేంజ్ చేశారు. మాన్సూన్ వల్ల అప్పుడప్పుడు ఆపేస్తారనమాట. సో మేము వెళ్ళినప్పుడు ఆపేశారు వాటర్ స్పోర్ట్స్. సరే అక్కడ ఏముంటాయో అని చెప్పేసి మేము కొంచెం అడ్రస్ కనుక్కొని వెళ్ళాము. సో క్లోజ్డ్ లోనే ఉంది. ఇక్కడ మనకి కయాకింగ్, స్పీడ్ బోటు, బనానా రైడ్ ఇలాంటి చాలా వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మామూలుగా మాన్సూన్ ఎక్కువ వర్షం లేనప్పుడు ఇదైతే ఓపెన్ లోనే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. మేము వెళ్ళిన టైంకి అయితే వర్షం అసలు పడతానే ఉంది. మేము రెయిన్ కోట్లు వేసుకున్నాము, గొడుగులు తెచ్చుకున్నాము. చెరొక గొడుగు, చెరొక రెయిన్ కోటు వేసుకోవడం, ఇప్పడం, మరి వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, మంచిగా కనిపించాలి కదా. సో ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే ఆ రోజు. కింద కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ 4:30 అలా అయిపోయింది అనమాట. ఎందుకు లేట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోదామని చెప్పి రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ టాప్ వ్యూ అయితే చూసాము. పైనుంచి చూస్తే అసలు ఆ రిజర్వాయర్లో ఆ బ్రిడ్జ్ నిజంగా మంచిగా కంప్లీట్ చేస్తుంటే ఎంత బాగుందో అని అనిపించింది నాకైతే మాత్రం. మనకి ఇక్కడ ఏంటంటే నిమిషానికి వెదర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంత వర్షం పడినా కూడా ఇక్కడ పొగతో కూడిన మంచి ఫాగీ వెదర్, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల వ్యూస్ కనిపించవు, కొన్ని చోట్ల వ్యూస్ కనిపిస్తాయి. మబ్బులు అలా వెళ్తూనే ఉంటాయి. రిటర్న్లో వెళ్ళేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే మనం రోడ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నట్టే. కానీ మేము ఇంకోటి కూడా ప్లాన్ చేసుకున్నాం. ఏంటంటే ఇక్కడ కుక్ చేసుకొని తినాలి, ఏదో ఒకటి మ్యాగీయో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకని చెప్పేసి మేము ఒక స్పాట్ దగ్గర అయితే ఆగాము. ఈ స్పాట్ ఎక్కడ వస్తుంది అంటే, మనం ఇందాక స్టార్టింగ్లో తెమ్గడ్ డ్యామ్ దగ్గర ఒకసారి ఆగాం కదా, దాటి ముందుకు వచ్చిన వెంటనే ఈ చిన్న వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు ఆగలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు సరే ఇక్కడే సెటప్ పెట్టేద్దాం, మంచిగా సూపర్గా ఉంది, వాటర్ కూడా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఈ స్టవ్, సిలిండర్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఊరి నుంచి గిన్నెలు, సాల్ట్ అండ్ షుగర్, కారము, ఆయిల్, బ్రూ ప్యాకెట్లు ఇవన్నీ తెచ్చుకున్నాము. ఎందుకంటే ఏదైనా కుక్ చేసుకొని తిందాము, అట్లా ట్రావెల్ చేస్తాం కదా అని చెప్పేసి ఈ ట్రావెల్ కిట్ అయితే నేను కొన్నాను. వచ్చేటప్పుడు అయితే ఒక పాల ప్యాకెట్ కొని తెచ్చుకున్నాము. సో ఫస్ట్ అయితే కాఫీతో స్టార్ట్ చేసాము. మా తమ్ముడే మొత్తం చేశాడు, నేనేం లేదు, మొత్తం వీడియో రికార్డింగ్ మీదే ఉన్నాను అనమాట. ఆడు చేస్తున్నాడు మంచిగా, నేను వైబ్ ఎంజాయ్ చేస్తున్నాను అంతే. వన్స్ కాఫీ తాగేసిన తర్వాత మేమైతే చికెన్ తెచ్చుకున్నాం. ఈ చికెన్ అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందామని చెప్పేసి మా తమ్ముడు ఆ వాటర్లోనే నీట్గా గిన్నె కడిగేసి చికెన్ని కూడా కడిగేశాడు. కొంచెం ఉడకబెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుందామని చెప్పేసి మా తమ్ముడైతే ఫస్ట్ ఉడకబెడుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే మేము హైదరాబాద్ నుంచి అన్ని సామాన్లు తెచ్చుకున్నాం, గిన్నెలు అలాంటివన్నీ, స్పూన్లు కూడా తీసుకొచ్చుకున్నాం మొత్తం ఫ్రై చేసుకోవడానికి, కలుపుకోవడానికి, తినడానికి. ఏమైందంటే రూమ్లోనే మర్చిపోయాం అనమాట స్పూన్లు. అందుకని చెప్పేసి మా తమ్ముడు ఒక పొల్ల ఎరగొట్టుకొని వచ్చి ఆ పొల్లతోనే మొత్తం అంతా వంట అయితే చేశాడు. మా తమ్ముడు కష్టపడతాడు, నేను కష్టపడాల్సిన అవసరం లేదు. వాడు నాకు చేసి ఇస్తాడు, నేను తింటాను, అంతే, సింపుల్. యా, ఇట్స్ ఫ్యాన్ టైం. ఎలాగొచ్చేస్తుందో వాటర్, ఎక్కడికి వెళ్ళిపోతుంది వాటర్? అవి కూడా కార్లో వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి. చాలే.
ఇంకా పుల్లతోనే చికెన్ ముక్కలన్నీ మా తమ్ముడు వేపేశాడు. ఇవి పక్కకి తీసేసి అందులోనే మేము మ్యాగీ ప్యాకెట్లు వేసుకొని ఉడకబెట్టుకున్నాము. వన్స్ మ్యాగీ బాయిల్ అయిపోయిన తర్వాత మంచిగా మేము ఇందాక చికెన్ వేపుకున్నాం కదా, అవి చిన్న చిన్న పీసెస్గా చేసుకుని అందులో మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు టాస్క్ ఏంటంటే దీన్ని ఎలా తినాలి, ఎందుకంటే మేము ఫోర్కులు స్పూన్లు తెచ్చుకోలేదు. చేత్తో తిందామంటే అది వేడిగా ఉంది అండ్ మాకు టైం అయిపోతుంది, చీకటి అయిపోతుందేమో అని టెన్షన్. చీకటి అయ్యే లోపల మనం అయితే ఘాట్ దిగిపోవాలి కదా. ఫోర్క్ తెచ్చుకోలేదు, ఇన్ని చేసాం కానీ తినడానికి ఫోర్క్ తెచ్చుకోలేదు, చేత్తో తినాల్సి వస్తుంది. మ్యాగీ బాగా వచ్చింది, దారిలో చేత్తో తినుకుంటూ వెళ్ళిపోవడమే. మొత్తానికైతే ఆ వండిన మ్యాగీని మంచిగా మా దగ్గర ఉన్న బౌల్లో ప్యాక్ చేసేసుకున్నాము. వెళ్ళే దారిలో తినేద్దాము, లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా బండి మీద నేను కొంచెం తిని మా తమ్ముడికి కొంచెం తినిపించి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ చీకటి అయిపోతుంది, అంతా కూడా చీకట్లో డ్రైవ్ చేయాలి, పెద్ద కష్టం అయిపోద్ది అని చెప్పేసి వెళ్తున్నప్పుడే మనం బయటికి వెళ్ళిపోవాలి సిటీలోకి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా పూణేకి వచ్చేసాము. వచ్చినప్పుడు మేము చూసాము అందరూ గణేష్ చతుర్థికి చాలా చోట్ల ఈవినింగ్ 7:30 పైన 8 అలా అయ్యింది. అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు, డప్పులు కొట్టడం. ఇదేం డెడికేషన్ రా బాబు అనుకున్నాను. ఇంకా మొత్తానికైతే డే 1 ఇలా ఎండ్ అయిపోయింది. డిన్నర్ ఏమైనా చేయాలని చెప్పేసి ఇంకేం దొరకపోయేసరికి పక్కనే మాల్ ఉంటే వెళ్ళి KFC తినేసి వచ్చేసాం అనమాట. డే 1 అయితే ఇలా ఫినిష్ చేసేసాము. డే 2 వ్లాగ్ చాలా బాగుంటుంది. దీని తర్వాత వ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. దానికోసం మీరైతే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సో దట్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.